హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెషర్స్ కోసం అయితే ప్రముఖ కంపెనీ వాళ్ళు ఇంటర్న్షిప్తో పాటు ఉద్యోగ అవకాశం కూడా అయితే కల్పిస్తున్నారు. అంటే మీరు ఇంటర్న్షిప్ చేసి అదే కంపెనీలో మీరు పర్మనెంట్ ఎంప్లాయీ కూడా అయితే అవ్వచ్చండి. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం అయితే తెలుస్తున్నాం. వీడియోని వచ్చేసి ఖచ్చితంగా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. దాంతోపాటు వీడియోని వచ్చేసి ఒక లైక్ చేసి ఈ వీడియో కనుక మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా సరే ఎలిజిబిలిటీ ఉంది, వాళ్ళకి క్వాలిఫికేషన్ ఉంది అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకైతే ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ గైస్ ఇక లేట్ చేయకుండా ఈ యొక్క వివరాలకు అయితే వెళ్ళిపోదాము. సో ఈ కంపెనీ వాళ్ళు వచ్చేసి డైరెక్ట్గా ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళకి వచ్చేసి 2 years ఆఫ్ ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్ పీరియడ్ ఆఫ్ 6 months, అంటే మీరు అదే కంపెనీలో 2 years అయితే వర్క్ చేస్తామని చెప్పేసి ఒక కమిట్మెంట్, అంటే ఒక బాండ్ లాగా అంటే అగ్రిమెంట్ అయితే ఉంటుంది. అలాగే మీకు ఇంటర్న్షిప్ పీరియడ్ కూడా 6 months ఉంటుంది. అది కూడా అంటే 2 yearsలోనే ఇంక్లూడ్ అయితే ఉంటుంది. టోటల్గా 2 years ఉంటుంది. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు టేక్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఎట్ అవర్ హైదరాబాద్ ఆఫీస్లో వీళ్ళు వచ్చేసి ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారండి. అండ్ దీనికి సంబంధించి మీకు ఇంటర్వ్యూ ఏముంటుంది అని చెప్పి చాలామందికి అయితే డౌట్ అయితే ఉంటుంది. అది కూడా మీకు మీరు ఏదైతే ఇక్కడ ఇంజనీరింగ్లో మీరైతే పాస్ అవుట్ అయి ఉంటారో మీ సబ్జెక్ట్స్ పైన మాత్రం మీకైతే క్వశ్చన్స్ కూడా ఉంటాయని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నారు ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో. అండ్ వీళ్ళు వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఎవరైతే మెకానికల్ ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళకి వచ్చేసి ఎక్స్పెషల్లీ వాళ్ళ కోసం మాత్రం ఈ యొక్క వాక్ ఇంటర్వ్యూ అయితే జరుగుతుందండి. 22 June రోజున ఈ యొక్క వాక్ ఇంటర్వ్యూ ఉంటుంది. మీకైనా ఫర్దర్గా డౌట్స్ ఉంటే ఇక్కడ హెచ్ఆర్ కాంటాక్ట్ నెంబర్ ఉంది, మీరైతే వాళ్ళని కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. అండ్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో మెకానికల్ బ్యాక్గ్రౌండ్లో ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళకైతే ఇది ఒక మంచి ఆపర్చునిటీ చెప్పవచ్చు. మీకు ఇంటర్న్షిప్ ఉంటుంది, అలాగే అదే కంపెనీలో మీరైతే వర్క్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ బీఈ లేదా బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ ఫ్రెషర్స్ అయితే ఎలిజిబుల్ అండి. మినిమం 60% ఆఫ్ మార్క్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. 2021 నుంచి 22-23 ఈ 3 yearsలో పాస్ అవుట్ అయిన వాళ్ళు మాత్రమే ఈ జాబ్స్కి అయితే ఎలిజిబుల్ అండి. అయితే మీకు సంబంధించి కొన్ని సిఏడి కావచ్చు, సిఎం, సిఐ టూల్స్ పైన మీకైతే మినిమం నాలెడ్జ్ కూడా ఉండాలని చెప్పేసి వాళ్ళు అయితే చెప్తున్నారండి. దీనికి సంబంధించి మీకు ప్రొఫైల్ స్క్రీనింగ్ అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ కనెక్ట్ చేస్తారు. అది కూడా క్వశ్చన్స్ కూడా వచ్చేసి మీకు మెకానికల్ ఇంజనీరింగ్లో మీకు సబ్జెక్ట్ పైన మాత్రమే క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. డిస్క్రిప్షన్ మీకు నోటిఫికేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. నోటిఫికేషన్ లింక్ డీటెయిల్స్ చెక్ చేసుకొని ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు వచ్చేసి వాక్యానికి అయితే వెళ్ళండి. థ్యాంక్ యూ.